హత్య రాజకీయాలతోనే వైఎస్ కుటుంబం రాజకీయంగా ఎదిగిందని టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వాటికి ఆ కుటుంబం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుందని చెప్పారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు వైఎస్ కుటుంబంలోని 3 తరాల హత్య రాజకీయాలను వివరిస్తూ తమ రాజకీయ ఎదుగుదల కోసం ఎందరో అమాయకులను హత్య చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ కుటుంబం రాజకీయ కుటుంబం కానే కాదని బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా మారి ఆ కాలంలోనే భారతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. వార్డు మెంబర్ స్థానంలో ఓడిపోయిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని 1968 స్థానిక ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ గాడిచెర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిపై ఓడిపోయారని రవి తెలిపారు. 1962లోనే రాజారెడ్డిపై రౌడీషీట్ కేసు ఉందని, ఆ తర్వాత మంగంపేట బైరెటిస్ గనుల్లో బీసీ వర్గానికి చెందిన వెంకట నర్సయ్య అనే వ్యక్తి దగ్గర చేరారని, పెట్టుబడి లేకుండా ఆయన తన వ్యాపారంలోకి రాజారెడ్డిని తీసుకున్నారని చెప్పారు. తర్వాత కాలంలో ఆయన్నే రాజారెడ్డి హత్య చేశారని, ఆ హత్య పునాదిగా ఎదిగారని, ఇక ఆ హత్యకు సహకరించిన పాలిరెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారని రవి తెలిపారు. ఆ తర్వాత త్రివేణి స్టీల్ యజమాని మురళిరెడ్డిని హత్య చేశారని, దీని తర్వాతే కొల్లం గంగిరెడ్డి కుటుంబంతో బంధం ఏర్పడిందని అన్నారు. 1989లో చిన్నముడియంలో రిగ్గింగ్ చేయడానికి రాజారెడ్డి వెళ్లారని, ఆ గ్రామస్తులు అడ్డుకున్నారని బీటెక్ రవి చెప్పారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబం శివారెడ్డి హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిపారు. ఇక శివారెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగిందని వివరించారు. పులివెందులలో అనేక హత్యలతో రాజారెడ్డికి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలున్నాయని, తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన పేర్ల పార్థసారథిరెడ్డిపై హత్యాయత్నం చేశారని బీటెక్ రవి ఆరోపించారు. కత్తులతో నరికారని, తర్వాత పార్థసారథిరెడ్డి వర్గీయులు రాజారెడ్డిని హత్య చేశారని బీటెక్ రవి చెప్పారు. పార్థసారథిరెడ్డి సోదరుడు ఉమారెడ్డి కూడా హత్యకు గురయ్యారు. జగన్ కుటుంబానిది 6 దశాబ్దాల రక్త చరిత్ర, 3 తరాల నేర సామ్రాజ్యమని ప్రభుత్వ విప్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఇలా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. పరిటాల రవిని హత్య చేసిన ఆ మొద్దుసీనును జగన్ డైరెక్షన్లోనే జైల్లోనే అంతమొందించారని, ఆ హత్యా నేరాన్ని తనపై మోపేందుకు ప్రయత్నించారని ఆదివారం అనంతపురంలో తెలిపారు. 1970లో జగన్ తాత రాజారెడ్డిపై పంచాయతీ ఎన్నికల వేళ కేసు నమోదైందని, 1972లో అక్టోబర్ 11న కోడుమూరు పోలీస్ స్టేషన్పై దాడి చేశారని కాల్వ చెప్పారు. 1975 జూలై 15న ముగ్గురాయి గని యజమాని వెంకట నర్సయ్యను చంపేశారని, రాజారెడ్డి, జార్జి రెడ్డితో పాటు మరో 63 మంది కలిపి హత్యానేరంలో పాల్గొన్నారని వివరించారు. 1990లో పులివెందుల నగరగుట్ట ఎర్కల్ కాలనీపై రాజారెడ్డి 200 మందితో వెళ్లి దొమ్మికి పాల్పడ్డారని, 16 లక్షల నగలు దోచుకెళ్లారని అన్నారు. డబ్బుల కోసం హత్యలు, దొమ్మిలు చేసే నీచ చరిత్ర వారిదంటూ శ్రీనివాసులు ఆరోపించారు. పోలీసులపై, పోలీస్ స్టేషన్లపై దాడులు చేసే సంస్కృతి రాజారెడ్డి, వైఎస్ జగన్లకు ఉందని, వీరి నేరాలు, దౌర్జన్యాలు, నేర చరిత్ర పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు విస్తరించింది. వైఎస్ ఎన్నోసార్లు ఎన్నికల్లో దాడులు చేయించారని, జగన్ 5-6 జీపుల్లో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి రౌడీలతో దౌర్జన్యం చేయించి ఎస్ఐపై దాడి చేశారని కాల్వ చెప్పారు. కడపలో పాలెగాళ్ల రాజ్యం అనే పౌర హక్కుల సంఘం వేసిన పుస్తకంలో వైఎస్ జగన్ నేర చరిత్ర ఉన్నట్టు ఆయన చెప్పారు. రాజకీయాల్లో ముఠా కక్షలు ప్రోత్సహించింది రాజశేఖర రెడ్డేనని, 2004లో సీఎం అయిన తర్వాత అనంతపురం జిల్లాలో పరిటాల రవి సహా 56 మంది టీడీపీ కార్యకర్తలను కాంగ్రెస్ గుండాలు హత్య చేశారని తెలిపారు. కోడేరులో శ్రీనివాసులు అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారని, 11 సీట్లకే పరిమితమైన రప్ప అంటూ మాట్లాడుతుండడం నేటికి మార్పు రాలేదు అనడానికి నిదర్శనం. 3 తరాల నేర చరిత్రతో లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర జగన్ కుటుంబానిదంటూ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా లభ్యత, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి, ఆక్వా, పౌల్ట్రీ, హార్టికల్చర్, మొక్కజొన్న, కొబ్బరి రైతుల సమస్యలపై ఆదివారం అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల కారణంగా చనిపోయిన ఒక్కో కోడికి 100 చొప్పున, గరిష్టంగా ఒక్కో పౌల్ట్రీ రైతుకు 10,000 పరిహారం అందిస్తామన్నారు. 2.04 లక్షల టన్నుల మొక్కజొన్న పంటను ఎంఎస్పీ కొనుగోలు చేయాలని నిర్ణయించి, ధరల స్థిరీకరణ నిధి నుంచి 630 కోట్లు అడ్వాన్స్ మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. అనంతపురం జిల్లాలోని 7 మండలాల్లో నీటి ఎద్దడికి గురైన బత్తాయి, నిమ్మ తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ఆటోమేషన్ పథకాన్ని రాయితీపై అందించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గినా ఏపీలో 100 కౌంట్కు 230, 40 కౌంట్కు 330, 30 కౌంట్కు 430 ధర నెలాఖరు వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. చిన్న సైజు రొయ్యలను రైతులు తొందరపడి హార్వెస్ట్ చేయవద్దని, ప్రకటించిన ధర కన్నా తక్కువకు అమ్మవద్దని సూచించారు. రొయ్యల దాణా ధరల పెరుగుదలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని, దీనిపై ఆక్వా అథారిటీ ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని, నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. తిరుమల కాలినడక మార్గంలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ఆదివారం ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తన కుమారుడు శివన్ ఎర్రనాయుడికి పుట్టు వెంట్రుకలు తీసేందుకు తిరుమలకు వచ్చామని చెప్పారు. కాలినడకన 4 గంటల్లో తిరుమలకు చేరుకోవడం మంచి అనుభూతినిచ్చిందన్నారు. దేవాలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలను మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దీనికోసం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగి రాష్ట్రంలో ఒక ఆధ్యాత్మిక శక్తిని ముందుకు నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆ ముగ్గురికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని రామ్మోహన్ నాయుడు చెప్పారు. మన సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉందని, దానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. కాగా రామ్మోహన్ నాయుడు రాత్రికి తిరుమలలోనే బస చేసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కలకలం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల నుంచి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునే ప్రయాణికులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ, జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించేలా చర్యలు తీసుకుంటారని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆదివారం వెల్లడించారు. అలాగే విశాఖ పోర్టు అధికారులతో మాట్లాడి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని చెప్పారు. రోడ్డు మార్గాల ద్వారా వచ్చే వారిపైన దృష్టి సారించాలని సూచించారు. కోవిడ్ నాటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎబోలా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అత్యవసర పరిస్థితులు తలెత్తితే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాల్లోని బోధనాసుపత్రుల్లో 15 పడకలతో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని, వైరస్ నిర్ధారణ పరీక్షల కిట్లు తక్షణ అవసరాలకు సరిపడా ఉన్నాయని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చి తీరుతుందనే విశ్వాసం తమకుందని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ అన్నారు. అది కాక్రోచ్ రూపంలో లేదా మరో రూపంలో వచ్చినా స్వాగతం పలుకుతామన్నారు. తిరుపతిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడిదారులు 2 వర్గాలుగా విడిపోయి వారికి వారే పోటీగా మారారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాలు నిరూపించాయన్నారు. తాజాగా తమిళనాడులో సైతం వ్యవస్థీకృత పార్టీలను కాదని కొత్త వారిని ఎన్నుకున్నారని, యువత ఆవేశపూరిత రాజకీయ, సాంఘిక, ప్రత్యామ్నాయ ఆలోచనలు రాజకీయ స్వరూపం తీసుకుంటోందని నారాయణ చెప్పారు. అలాంటి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు వామపక్షవాదులు, ముఖ్యంగా సిపిఐ సిద్ధంగా ఉంటుందన్నారు. ఏపీలో అవినీతికి మధ్య పోటీ ఉందని, నీతికి అవినీతికి మధ్య కాదన్నారు. ఉద్యమించే వారిని తుదముట్టిస్తే ఉద్యమాలు ఆగవని నారాయణ చెప్పారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గతంలో మహిళా సంఘాలకు స్వంతంగా సమావేశాలు నిర్వహించుకోవడానికి, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి సరైన వసతులు ఉండేవి కావు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో కూడిన గ్రామ మహిళా భవనాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ భవనాలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ కేంద్రాలుగా కూడా ఉపయోగపడనున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఇందిరమ్మ కమిటీల నిర్వహణకు, మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్య అభివృద్ధి శిక్షణకు ఇవి వేదికలు కానున్నాయి. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి విప్లవాత్మక నిర్ణయాల సిరీస్లో ఈ 8,000 భవనాల నిర్మాణం మరో మైలురాయిగా నిలవనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి ధనశ్రీ అనసూయ సీతక్క తెలిపారు. ఇక మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారుల స్థాయి నుంచి పారిశ్రామికవేత్తలుగా, సంపద సృష్టికర్తలుగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వారోత్సవాల సందర్భంగా 25న గ్రామ, మండల స్థాయిలో 8,000 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపనలు, 26న మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27న సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29న ఇంక్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. 30న అమ్మకు అక్షరమాల ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా, మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31న ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెలాఖరుకల్లా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై ఉత్తమ్ కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక ధాన్యం సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు ఉత్తమ్ 10 రోజుల ప్రణాళికను ప్రకటించారు. మార్కెట్ యార్డులకు వచ్చే ప్రతి గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన 8.50 లక్షల టన్నుల ధాన్యాన్ని 72 గంటల్లోగా కాంటా పూర్తి చేసి లోడ్ చేయాలన్నారు. రాబోయే రోజుల్లో వచ్చే 16 లక్షల టన్నుల ధాన్యాన్ని 10 రోజుల్లో కాంటా పూర్తి చేసి రైతులకు చెల్లింపులు చేయాలన్నారు. రోజుకు 3 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులకు టార్గెట్ పెట్టారు. ఇందుకోసం రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు జరగాలని, గోదాముల సామర్థ్యాన్ని 7 లక్షల టన్నుల మేర పెంచుతున్నామని వెల్లడించారు. ఇక ఈ వర్చువల్ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లాల కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కేంద్రం అనుమతిచ్చింది 52 లక్షల టన్నులకే. రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఉత్తమ్ తెలిపారు. ఇక ఇందుకు గాను రైతులకు 8,749 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో 141 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయిందని, ఇందులో 75 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం కేవలం 52 లక్షల టన్నుల సేకరణకు మాత్రమే అనుమతిచ్చిందని ఉత్తమ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, వెంటనే ఆ ధాన్యాన్ని బాయిల్ మిల్లులకు తరలించాలని సూచించారు. కేసుల భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి సరెండర్ అయ్యాడంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఈ కారణం వల్లనే రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లకు మీటర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ను రద్దు చేసి అదానీ, అంబానీ వంటి ప్రీపెయిడ్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఈ నిర్ణయం అమలు కాకముందే కాంగ్రెస్ ఫ్యూజులు పీకేయాలని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో అంబర్పేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ సీఎం కాదు, కటింగ్ మాస్టర్ సీఎం అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మాణం చేపట్టి పూర్తయిన వంతెనలు, భవనాలకు జేబులో కత్తెర పెట్టుకుని ప్రారంభిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం ఉన్న కరెంటు మీటర్లు తొలగించి స్మార్ట్ మీటర్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మంత్రివర్గంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక ఈ మీటర్లు వస్తే మొబైల్ ఫోన్ల తరహాలో ముందే రీఛార్జ్ చేసుకుని బ్యాలెన్స్ మేరకు విద్యుత్ వినియోగించుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అర్హుల ఓట్ల జాబితా నుంచి తొలగించకుండా జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. బీజేపీ వాళ్లు కొందరు ఓట్లు తొలగించే కుట్ర చేస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో కార్పొరేషన్ల ఎన్నికలుండే అవకాశం ఉందన్నారు. తేలు ముందుకు వెళ్తూ వెనుక నుంచి విషంతో కాటు వేసినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ విధానాలున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. తేలును చెప్పుతో కొట్టి చంపినట్టుగానే బీఆర్ఎస్ పార్టీని కూడా చెప్పుతో కొట్టి చంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని, కొన్ని మీడియా, సోషల్ మీడియాలకి ఆ పార్టీ పరిమితమైందని అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ సారు, కారు, 16 అని ప్రచారం చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీతో పాటు ఎమ్మెల్సీలను కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ దగ్గరకు 100 సార్లు వెళ్లి నిధులు తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి బయట మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెబుతున్నారని రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలానే వ్యవహరించారని, అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. సూడా చైర్మన్ గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లా లైబ్రరీ చైర్మన్ గా ఖాదర్ బాబాలను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన సందర్భంగా ఖమ్మం నగరంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. భానుడి భగభగలు తీవ్రమైన వడగాల్పులతో కోస్తా నిప్పులు కొలిమిలా మారింది. ఆదివారం ఎండ మరింత తీవ్ర రూపం దాల్చింది. చీకటి పడిన తర్వాత కూడా వడగాల్పుల వేడి వాతావరణం కొనసాగింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. వడదెబ్బకు ఏలూరు జిల్లాలో 6, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. రాజస్థాన్ ఎడారి నుంచి మధ్య భారతం మీదుగా వీచిన వేడిగాలులతో కోస్తాలో దాదాపు అన్ని ప్రాంతాలు అగ్నిగుండంలా మారాయి. సముద్ర తీర ప్రాంతాల్లోనూ సెగలు కక్కేలా వేడి వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల మేఘాలతో కొంతసేపు ఉపశమనం కలిగినా అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడంతో వేడి తీవ్రత పెరిగింది. పలు జిల్లాలో పగలంతా తీవ్రమైన ఎండలు, సాయంత్రం కాగానే గాలివాన బీభత్సం సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం అన్ని మండలాల్లో 43 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మెండోరాలో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పగలంతా ఎండ తీవ్రత కొనసాగింది. ఇక సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురుగాలులతో వర్షం కురిసింది. కృష్ణా మండలంలో అత్యధికంగా 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లాలో 2 రోజులుగా సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడుతున్నాయి. అయినా ఎండ తీవ్రత మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆదివారం అత్యధికంగా మదనాపురం మండలంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉద్రేకంతో ఊగిపోయి ఒకరి అంతు మరొకరు చూసుకోవాలనుకున్న ఆ ఇద్దరు స్నేహితులు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. భారతీనగర్కు చెందిన బొల్లా ఓం,
తాడిగడపకు చెందిన లింగంనేని రోహిత్ మధ్య స్నేహాన్ని తాడిగడపలోని బడ్డీకోటలో సిగరెట్ కలిపింది. రోహిత్ కంటే ఓం బలంగా ఉంటాడు. తాను ఇలా బలంగా ఉండడానికి స్టెరాయిడ్స్ కారణమని చెప్పాడు. జిమ్కు వెళ్లి వ్యాయామం చేసినంత మాత్రాన శరీరం సౌష్ఠవంగా మారదని, అందుకు స్టెరాయిడ్స్ ఉపయోగించాలని ఓం హితబోధ చేశాడు. దీంతో రోహిత్ కూడా వాడడం మొదలుపెట్టాడు. తాను ఉగ్రవాదిగా మారుతానని, ఉగ్రదాడులు చేయడంలో తనకు శిక్షణ ఇవ్వమని కోరుతూ పాకిస్తాన్లోని టెర్రరిస్టు ముఠాలతో ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్న ఓ హోటల్ వెయిటర్ను ఆదివారం మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలోని కొందరు ప్రముఖుల వివరాలను ఇతను ఉగ్ర సంస్థలకు చేరవేయడంతో పాటు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రభావంలోకి వెళ్లిపోయాడని, ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఉత్తరప్రదేశ్ గజియాబాద్కు చెందిన నిందితుడు జయీద్ ఖాన్ నుంచి 2 డమ్మీ పిస్టల్స్, మొబైల్ ఫోన్లు, కొంతమంది వీవీఐపీలకు చెందిన కీలక సమాచారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో మేడ్చల్ పట్టణానికి వలస వచ్చిన జయీద్ ఖాన్ కు స్థానిక ముబారక్ హోటల్లో పనిచేసే ఫైజల్తో పరిచయం ఏర్పడింది. ఇతని సహకారంతో జయీద్ ఖాన్ అదే హోటల్లో వెయిటర్గా చేరాడు. ఇటీవల అమీర్పేట్ హాస్టల్ విషయంలో జరిగిన వివాదంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ స్పష్టం చేశారు. అమీర్పేట్ ఏషియన్ పీజీ హాస్టల్ ఫర్ గర్ల్స్ భవనం విషయంలో వివాదం కొనసాగుతుందని చెప్పారు. భవన యజమానులైన తమకు హాస్టల్ నిర్వాహకులకు జరుగుతున్న వివాదంపై ఏషియన్ హాస్టల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై మాత్రమే తాను మాట్లాడినట్టు తెలిపారు. కాగా నగరంలోని అన్ని హాస్టల్స్పై వ్యాఖ్యలు చేసినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వ వైభవం సంతరించుకోవాలనే పట్టుదలతో బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి ఉన్నారు. ఇక ఇందుకోసం పాత ఫార్ములాని తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. 2007లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతోనే ఈసారి ఎన్నికలకు వెళ్లనున్నారు. ఈ ఫార్ములాతో బ్రాహ్మణులు, దళితులు, ముస్లింలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మాయావతి అప్పట్లో సక్సెస్ అయ్యారు. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే మాయావతి ప్రకటించారు. ఇక ఈసారి పార్టీ మంచి ఫలితాలను సాధించాలని, బ్రాహ్మణులను పార్టీ వైపు తిప్పుకుంటే కనీసం కింగ్ మేకర్ గానైనా పార్టీ నిలుస్తుందని ఈ సమావేశంలో మాయావతి సూచించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో ముస్లింల ఓట్ల విభజన జరిగితే అది సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. భారత ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా గ్రేట్ అని అభివర్ణించారు. ఆయనకు తాను పెద్ద అభిమానినని పేర్కొన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఆధ్వర్యంలో ఆ దేశ ఎంబసీ ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఫోన్ కాల్ ద్వారా అధ్యక్షుడు ట్రంప్ లైవ్లోకి వచ్చి మాట్లాడారు. భారత ప్రధాని మోదీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చాలా గ్రేట్, నాకు మంచి మిత్రుడని, ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇండియా మాకు చాలా దగ్గరైందన్నారు. భారత్ తమ దేశంపై 100% ఆధారపడవచ్చని, ఏ సహాయం కావాలన్నా ఎవరిని సంప్రదించాలో వారికి తెలుసు. ఎలాంటి సహాయం కోసమైనా వారు తమకే ఫోన్ చేస్తారని, ప్రస్తుతం అమెరికా రికార్డులు సృష్టిస్తోందని, తాను మోదీకి చాలా పెద్ద అభిమానినంటూ ప్రశంసించారు. రూబియోని సైతం ట్రంప్ ప్రశంసించారు. అమెరికా చరిత్రలోనే అతను గొప్ప విదేశాంగ మంత్రి అని వెల్లడించారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన సీజన్ చివరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మరో మ్యాచ్లో ముంబైపై రాజస్థాన్ గెలిచి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ సొంతం చేసుకుంది.